మేధావన్నా మీకోసం అనుకూలంగా చెప్పిండా? ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమైనా ప్రజల్లో ఒకటికి వెళ్ళాల్సిన అక్కర ఉన్నది, ప్రజల్లో సంబరాలు సృష్టించాల్సిన అక్కర ఉన్నది. కానీ వ్యతిరేకతను తెచ్చుకునే పరిస్థితులలో ఇటువంటి కార్యక్రమాలు ఉండొద్దని నేను ప్రభుత్వానికి మళ్ళొకసారి అప్పీల్ చేస్తున్నాను. పాత చరిత్రను దవ్వుకుంటే చాలు ఉంటుంది సార్. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కులగణనకు ఎవడ అడ్డా అంటే కథ చెప్పడానికి బోలెడంత ఉన్నది, మా దగ్గర రికార్డు ఉంది. కానీ అది చెప్పదలుచుకోలేదు ఇప్పుడు. ఇట్ ఈస్ నాట్ ద ఇష్యూ. 1947 ఇండిపెండెన్స్ తర్వాత 51లో కులగణనగా రాకుంటే ఎవరు అడ్డుకున్నారు? ఇవాళ 2011లో కులగణన తీసి సోషల్ ఎకనామిక్ సర్వేగా ఎవరు మార్చిండ్రు? అది ఎందుకు రికార్డులకు రాలేదు? వీటన్నిటి మీద మేము అందరం మాట్లాడి మరి పార్లమెంట్లో కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి మా అప్పీల్ ఏమిటంటే, మీరు చేసే ఏ కార్యక్రమమైనా ఏ వర్గాల ప్రజల కోసం అయితే మీరు చేస్తున్నారో ఆ వర్గాల ప్రజలు హర్షించే విధంగా ఉండాలి. దయచేసి ఇవాళ సభ పెడుతున్నారంటే మేము సంతోషపడ్డాం. మీరు ఏదో రకమైన కంక్లూజన్కి వస్తారేమో అని మళ్ళీ తీసుకొచ్చి ఒక తీర్మానం పెట్టి మాకు సంబరపెట్టి మళ్ళీ మీరు ఒట్టిగా పెట్టి పోతే దీనివల్ల ఉపయోగం ఏంటి సార్? మళ్ళీ రేపు పొద్దున బిల్లో ఆర్డినెన్స్ ఏదో తేవాలి కదా. మీకు వచ్చే చట్టబద్ధమైన ఇబ్బందులు 50% దాటే ఇబ్బంది మీరు ఆర్డినెన్స్ తెచ్చినా వస్తుంది, బిల్లు తెచ్చినా వస్తుంది. ఇవాళనే తెస్తే సంబరపడే వాళ్ళం కదా. ఏమైతుందో అందరం కలిసి ఫేస్ చేస్తాం కదా. మేము ఎవరం వ్యతిరేకం లేదు. మీరు ఏంటి మీతో పాటు ఆల్ పార్టీ డెలిగేషన్లో మా పార్టీ, మీ పార్టీకి సంబంధించిన అందరూ కూడా మీ వెంబడి వస్తారు. మీరు ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోతారా, పార్లమెంటుకు తీసుకుపోతారా, ఇంకెవరి దగ్గర తీసుకుపోతారు? సమాజం అంతా ఒక్కటై కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నది ఈ రెండు ఇష్యూల మీద. దయచేసి మీరు అర్థం చేసుకోండి. దీని మీద ఎవరో వ్యతిరేకత చేసి ఎవరో చెప్పి మాట్లాడడానికి కాదు. దయచేసి కొన్ని ఇష్యూస్ కామన్ ఇంట్రెస్ట్, ఇది సమాజ హితం కోసం చేసే పనులు ఇవి. మంచో చెడ్డో మీ జాతీయ నాయకుడు, మీ జాతీయ పార్టీ 75 ఏళ్ళకైనా ఒక అవగాహనకు వచ్చినారు. భారత్ జోడో యాత్ర తర్వాత అయినా రిజర్వేషన్లు కులగణన కావాలని ఒక ఆలోచనకు వచ్చినారు. గొప్ప విషయం అది. ఇవాళ వస్తున్నారు. మీరు చేయండి సక్సెస్ఫుల్గా. ఒక శాంపిల్ స్టేట్గా తెలంగాణలో చేయండి. మీరు ఖచ్చితమైన ప్రతిపాదనతో వస్తే అన్ని పార్టీలు, అన్ని సంఘాలు మీతో పాటు ప్రధానమంత్రి దగ్గర రమ్మన్నా వస్తారు, ఎక్కడ రమ్మన్నా వస్తారు, ఏడ కొట్లాడమన్నా కొట్లాడతారు. దయచేసి ఆ విధంగా మీరు బిల్లులు పెట్టినా ఏది పెట్టినా ఉండాలని సభాముఖంగా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం.